Good morning, welcome back to our channel RG Vlogs. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే బ్లాగ్స్. సో మన బర్త్డే రోజు అయితే డీజే ఆస్మో పాకెట్ 3ని ఆర్డర్ చేసాం, వచ్చిందనమాట. సో ఫ్లిప్కార్ట్లో కాబట్టి వాళ్ళు ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా చూసి ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం కెమెరాని. సో దీన్ని ఫస్ట్ అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్కి పేజెస్ ఉంటాయి కొన్ని, జస్ట్ ఇగ్నోర్ దెమ్. పర్లేదు, ఇప్పుడు ఆడికెళ్ళది తీసి చూపిస్తాను, ఫేస్ వస్తుంది కదా. ప్యాకింగ్ మాత్రం చాలా సేఫ్గా చేశాడు. సో ఏంటిది? DJI Osmo Pocket 3. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం అయితే. లెట్స్ గో విత్ దిస్. ఫస్ట్ కెమెరా వద్దు. సో ఇది ఛార్జింగ్ కేబుల్ అనమాట. టైప్ సి టు టైప్ సి ఉంటుంది. పవర్ బ్యాంక్ తో ఛార్జ్ చేసుకోవచ్చు, అడాప్టర్ తో ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైక్. సో ఇది డీజే మైక్ అనమాట. డీజే ఆస్మో 2 అనుకుంటా మైక్ ఇది. సో ఇది మైక్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. సో మనం ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు జస్ట్ దీనికి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసేస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా స్మూత్ ఫీలింగ్ ఉంది ఇది. సో మనం ఇది ప్రెస్ చేసేసి మనం అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఎక్స్టెండర్ అనమాట కెమెరాకి. అన్ని ఫిట్టింగ్ చేసి చూపిస్తా, జస్ట్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇది కూడా కెమెరా ఎక్స్టెండర్ అనమాట. ఇగో ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ గాయ్స్. చూసారా ఎంత ఉందో? బాగుంది, చూడండి ఎంత ఉందో. ఇది మ్యాగ్నెటిక్ అనమాట. అన్నిట్లాగా ప్రెస్ చేసి పెట్టడం అట్లా ప్రాబ్లం ఉండదు మనతో. జస్ట్ మనం ఇట్లా ట్యాప్ చేసేస్తే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కెమెరాకి హోల్డ్ అయిపోతుంది. సో లెట్స్ గో విత్ కెమెరా అనమాట. సో హియర్ కమ్స్ అవర్ బుజ్జి ఉందా. సో దీన్ని టర్న్ ఆన్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాం. సో చూస్తున్నారు కదా కెమెరా యాంగిల్ ఇలా ఉంది కదా. సో జస్ట్ టర్న్ ఆన్ చేస్తున్నా, జస్ట్ రొటేట్ చేస్తాను అనమాట. ఇట్లా రొటేట్ చేసిన ఆన్ అయింది. ఇప్పుడు సెల్ఫీ మోడ్ పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కెమెరా పెడతా, జాయ్స్టిక్ రొటేట్ అవుతుంది. ఇక్కడ ఇది ఉన్నది చూడండి, ఇది జాయ్స్టిక్ మోడ్ అనమాట. దీంతో మనం కెమెరాని అడ్జస్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు నేను జాయ్స్టిక్తో కెమెరాని హ్యాండిల్ చేస్తాను. చూసారా కిందికి అన్నాను, ఇప్పుడు పైనకి అంటాను చూడండి. మనకి డ్రోన్ ఏది అవసరం లేదనమాట. ఖాళీ ఇది పట్టుకొని వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతుంది. వీడియో రెజల్యూషన్ కూడా చాలా క్రేజీ ఉంది. దీని తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ తీసి ఇదే వీడియోలో అటాచ్ చేస్తాను. సో మనం ఎక్స్టెండర్స్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాము. సో ఫస్ట్ ఇదనమాట. ఇదేం లేదు, సింపుల్గా ఇక్కడ ఒక మనకి పిన్ ఉంటుంది. ఈ పిన్ దీంట్లో ఇన్సర్ట్ చేసామంటే కథం అయిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో దీంతో మనకి బ్యాటరీ ఛార్జ్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి ట్రైపాడ్ ఇక్కడికి వెళ్ళింది. చలో ఫస్ట్ మనం ట్రైపాడ్ ఓపెన్ చేయాలి. ఇంకా ఒక్క నిమిషం. సో లెట్స్ అన్బాక్స్ ట్రైపాడ్. నైన్ ఇట్లా పట్టుకో, హోల్చి జాగ్రత్తగా పట్టుకో, 2 హ్యాండ్స్ పట్టుకో, అలానే పట్టుకో. మామిడి ఇప్పుడు ఐస్ వాటర్లో ఐస్లా ఉంటాడు అనమాట, కదలకుండా కింద పడుతుంది భయంలా. సో ఇది వచ్చేసి కేస్ అనమాట. సో హియర్ కమ్స్ ట్రైపాడ్ స్టాండ్. లెట్స్ అన్బాక్స్ దిస్. సో వెరీ సింపుల్ అనమాట. మనకి కింద ఇట్లా ఫిట్టింగ్ ఉంది కదా, జస్ట్ దాంట్లో పెట్టేసి టైటన్ చేస్తాం అన్నమాట. కొంచెం టైట్ చేసేస్తే చూడండి, ఇది మన బ్లాగింగ్ కెమెరా సెట్ అనమాట. సో ట్రైపాడ్ కూడా ఎంత స్టెబిలిటీ ఉందంటే అక్కడ పెట్టేసి మనం హోల్డ్ చేసేయచ్చు.
సో ఇంకొక దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి డీజే మోమో యాప్ అనేది ఉంటుంది అనమాట. డీజే మీమో యాప్ వేసుకున్నాం అనుకో, లైవ్ కెమెరా మనము ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ జాయిస్టిక్ వస్తాను, దాంతో కూడా రొటేట్ చేయొచ్చు. అది నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో ఇప్పుడు అక్కడ వీడియో ఆపేసి దీంతో వీడియో రికార్డ్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడైతే జస్ట్ నేను ఇది వచ్చేసి ఐప్యాడ్ 11th జనరేషన్ అనమాట. ఇది 35,000-36,000 పడింది నాకు. సో జస్ట్ ఏం లేదు, మనము వైఫై ఇంకా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ వైఫై ఇంకా బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది అనుకో, బ్లూటూత్ జస్ట్ ఆన్లో పెట్టాలి. సో ఇది యాప్ అనమాట, డీజే మీమో అని చెప్పేసి. ఈ యాప్కి వెళ్ళగానే చూసారా, బ్లూటూత్ ఆన్ చేస్తా కాబట్టి కనెక్ట్ అని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసింది అనమాట. సో కనెక్ట్ కొట్టేస్తాం. సో జాయిన్ కొట్టాలి ఇక్కడ, అంతే. జస్ట్ జాయిన్ క్లిక్ చేసామా, జస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. డివైజెస్ కనెక్ట్ అయిపోతాయి. చలో కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్లోజ్ ఆప్షన్ వస్తుంది చూసిరా, ప్లే బ్యాక్ ఇన్ ప్రోగ్రెస్ ఆన్ డీజే వచ్చింది. కింద చూడు, బ్యాక్ టు లైవ్ వ్యూ ఉందా, ఆ లైవ్ వ్యూ కొట్టినామంటే కథం. చూసిరా, ఇక్కడ వచ్చే లైవ్ వ్యూ మనకి. సో చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది అసలుకి సీన్. ఇప్పుడు కెమెరాలో ఏది రికార్డ్ చేస్తున్నామో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కెమెరా నా సైడ్ రికార్డ్ చేసా, క్లారిటీ చూసారా ఒకసారి ఎట్లా వస్తుందో మొత్తం. ఇప్పుడు ఒక్కసారి మనము ఫేస్ ట్రాకింగ్ ఆన్ చేద్దాం, సెల్ఫీ మోడ్ ఆన్ చేద్దాం. జస్ట్ ఏం లేదనమాట, మన ఫేస్ మీద డబుల్ ట్యాప్ కొట్టాలి అంతే. ఇప్పుడు చూసుకోండి, నా ఫేస్ ఎటు తిప్పితే ఇది నన్ను ఫాలో చేస్తుంది. నా ఎక్స్ కూడా ఇంత ఫాలో చేయాలన్నమాట. ఇది చేసినంత చూడండి, నేను ఎటు వెళ్తే అటే వస్తుంది. ఇక్కడ ఫేస్ చూసారా, సెంటర్లో పెడుతుంది. మళ్ళీ మన ఫేస్ ఎక్కడ తిప్పితే మన ఫేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మిడిల్లో పెడితే కరెక్ట్ ట్రాక్ చేస్తుంది అనమాట. సో మనకి పబ్లిక్తో వీడియోస్ చేసేటప్పుడు కానీ ఏది చేసినప్పుడైనా కానీ బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు చూడండి, ఇంకా వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో వీడియో రికార్డ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, జస్ట్ ట్యాప్ ఆన్ దిస్. వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో యాక్టివ్ ట్రాకింగ్ ఆన్ చేసాం కాబట్టి ఒకసారి క్లారిటీ చూడండి. నేను నా ఫోన్లో తీసిన వీడియో పెడతా, దాని పక్కన ఇది పెడతాను అనమాట. ఈ రెండు ఒకసారి చూడండి ఎంత బాగుందో. క్లారిటీ చూసి అసలుకి ఇంత లో లైట్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక 7 అవుతుంది. ఇంట్లో 7లో డే లైట్, నైట్ లైట్ ఎక్కడ తెలుసు కదా. ఇవో మోడల్ పొత్తు పని చేస్తాడు అనమాట, ఇగ్నోర్ చేయండి. సారీ. సో ఇట్లా ఇగ్నోర్ చేసేసాను బాగుంది ప్లీజ్. ఈ నైట్ 7 o'clock లైట్లో కూడా మనకి ఇగో చూసారా, ఎక్స్పోజర్ లేకుండా కరెక్ట్ క్లారిటీలో వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ క్లోజ్, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుందా, ఇది జాయిస్టిక్ది చూడండి. ఇగో నా ఫోన్ ఇప్పుడు ఏమో ఇగో చూసిరా, ఇది దూరం నుంచి బ్రో, అంత డిస్టెన్స్ నుంచి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు పైనకు ఉందన్నమాట కెమెరా. ఈ జాయిస్టిక్ చూసారా, నేను చూడండి దీంతోనే హ్యాండిల్ చేస్తున్నా. సో మన ఫోన్ ఎక్కడ పెట్టేసినా కానీ జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ కనెక్టెడ్, గెట్ యువర్ డివైస్ కనెక్టెడ్ విత్ డీజే మీమో యాప్. అక్కడ దూరంలో పెట్టేసి కూడా నువ్వు ఈ ఫోన్తో చేసేసుకోవచ్చు. లైవ్ కెమెరా రికార్డింగ్ చూసారా మొత్తం. ఇప్పుడు చూడండి, నా దగ్గర తీసుకొచ్చేస్తున్నా దాన్ని. కానీ నేను చెప్తున్నా కదా, డ్రోన్తో ఆడుకుంటున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అవి చూడండి, మామూలుగా అనిపిస్తుందా మొత్తం ఎంత స్మూత్గా చూసినా. మొత్తం బఫర్ అవుతున్న ఫీలింగ్ రాదు, చిన్న సెకండ్ ఒక సెకండ్ పాజిటివ్ ఫీలింగ్ రాదు, ఏం రాదు. ఇప్పుడు జస్ట్ చూడండి, ఇది ఇట్ సైడ్ రొటేట్ చేసి పెట్టాలన్నమాట. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, వైడ్ యాంగిల్ లెన్స్లో ఫిల్బీ మళ్ళీ రొటేట్ చేస్తున్నా కెమెరా జాయిస్టిక్తో. ఇక్కడ ఉన్న జాయిస్టిక్తోనే రొటేట్ చేసిన. నైట్ అక్కడ చూసారు ఎంత క్లారిటీ వస్తుంది అసలుకి, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ చెప్తున్నా. డీజే పాకెట్ 3 కొన్నికి ఇది ఒక రీజన్ అనమాట. డే లైట్ కానీ, నైట్ లైట్ కానీ, లో లైట్ కానీ, ఏ లైట్ ఉన్నా కానీ పర్ఫెక్ట్ విజన్ మొత్తం చూస్తారు ఎంత క్లియర్ వస్తుంది చూసారా. ఇట్లా వేరే దాంట్లో వస్తుందంటే మాత్రం డౌటే అనమాట. అందుకే దీనికి 65 కాదు 70,000 పెట్టినా వర్త్ ఇటే.
సో లెట్స్ స్టాప్ దిస్ వీడియో. ఇక్కడ మనం పాజ్ చేసుకొని పడేయచ్చు. ఇక్కడ వీడియో రికార్డింగ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ అక్కడ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. సో ట్రైపాడ్ని మనం ఆఫ్ చేసుకొని పట్టేసుకోవచ్చు. ఇది మనం ఒకవేళ తీయాలంటే మాత్రం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ప్రెస్ చేసాం అనుకో, సైడ్స్ అన్లాక్ అయితే చూసారా, కిందికి అనేసాలి, కథం వచ్చేస్తుంది. పెట్టాలంటే కూడా ఏం లేదు, జస్ట్ ఇట్లా. ఇది పట్టుకుంటే కూడా ఏదో ఒక ప్లాస్టిక్ పట్టుకున్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు గైస్, చెప్తున్నా. ఏదో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఒక బ్రాండ్ పట్టుకుంటే మనకు ఒక ఫీల్ వస్తుందా, ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఇట్లా మనం పట్టుకొని మనం బయటికి వెళ్ళి వీడియోస్ చేసినా, కెమెరా చేసి వచ్చేస్తారు. మనం అందంగా ఉన్నా లేకపోయినా, మన దగ్గర కంటెంట్ ఉన్నా లేకపోయినా, ఇది నీకు ప్రయారిటీ ఇప్పిస్తుంది అనమాట. పబ్లిక్ దగ్గర నుంచి అట్రాక్షన్ లాగేస్తుంది. సో నా చాయిస్ దీని మీద రివ్యూ అయితే మాత్రం 10 out of 10 అనమాట. కొనేయచ్చు ఎవరైనా. సో లెట్స్ గో విత్ కేస్ నౌ. కెమెరాని అయితే నిల్చోబెడదాం. కానీ ఇది వాటర్ రెసిస్టెంట్ అంటే మాత్రం వాటర్ రెసిస్టెంట్ కాదు గైస్. దీనికి మళ్ళీ మనకి వాటర్ ప్రూఫ్ కేస్ ఒకటి దొరుకుతుంది, అది ఆర్డర్ చేసి తీసుకోవచ్చు అనమాట. అది జస్ట్ మనం ఒక హెల్మెట్ పెట్టుకుంటామా, అట్లా గ్యాస్ థింగ్ వస్తే మొత్తం వస్తుంది అనమాట, పెట్టుకోవచ్చు. పక్కన పెట్టేస్తే సరే చేద్దాం. చూసారా మా వాడు ఐడియా ఇస్తుంది. స్కూల్కి పోవాలంటే ఓడు కానీ బ్లాగ్స్ చేద్దామంటే బిఎస్ నుంచే. చూసారా నేను అడుగుతా, ఏం లేదు. దీని లోపల జస్ట్ ఇన్సర్ట్ చేయాలి, ఖతం. ఇదిగో విత్ కేస్ ప్రొటెక్షన్ అనమాట. ఇది ఏంటంటే కొంచెం మన హ్యాండ్స్కి స్వెట్ వచ్చినా కానీ గ్రిప్ బాగుంది. చూసారు ఇక్కడికో నా ఫింగర్స్కి గ్రిప్ ఇస్తుంది ఇది ఇట్లా పట్టుకోనికి. అదే మనం కెమెరాని పట్టుకోనుకో డైరెక్ట్ ఒకటే స్ట్రెయిట్ రాడ్ పట్టుకున్నట్టు ఉంటుంది. ఇదనుకో కరెక్ట్ మన ఫింగర్స్కి షేపింగ్ చేస్తారు. ఇగో ఇక్కడికో ఈ ఎడ్జ్ ఉందా, ఇది కరెక్ట్ ఇట్లా గ్రిప్ ఇస్తుంది. కెమెరా స్కిడ్ అవ్వకుండా చేతిలో ఇట్లా కరెక్ట్ హోల్డ్ చేసి మనం జాయిస్టిక్ హ్యాండిల్ చేయొచ్చు, వీడియో ఆన్ ఆఫ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ చేయొచ్చు. సో ఇగో మార్న్కి అయితే హాయ్ చెప్పండి, మీ సైడ్ చెప్తావా అని. ఇల్లరా చిన్నోడా, వాడు అక్కడ తిరగాడంట, ఇక్కడ తిప్పద్దమ్మా అని. రైట్, చూసారా చిట్టి రోబో మూవీలో రోబో ఉంటాడా, ఆ ఫీలింగ్ వస్తుంది వీని. హాయ్ బాయ్స్ దిస్ ఇస్ చిట్టి అన్నట్టు. వాడు ఇటు సైడ్ ఉన్నాడు, ఇప్పుడు చూడండి హాయ్ బాస్ అంటాడు వాడు సీదా. అగో ఓ బీజిఎం వేసేసుకోవచ్చు మనం దీనికి. సో ఇది గాయస్ మన రివ్యూ వచ్చేసి. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా నా బర్త్డే రోజు వచ్చిందనమాట. కష్టపడి ఎగ్జాక్ట్లీ ఆర్డర్ ప్లేస్ చేసిన నా బర్త్డేకి వచ్చేలాగా నా బర్త్డే రోజు ఆర్డర్ వచ్చింది. ఇది పెద్ద గిఫ్ట్ అనమాట నా బర్త్డేకి. గిఫ్ట్ ఎవరు వేయలేదు గైస్, నాకు నేను నేర్చుకున్నా. ఎందుకంటే మనం చాలా కష్టపడతాం కాబట్టి మనకి ఆ మాత్రం సెల్ఫ్ మనం చేసుకోవాలి, తప్పదు. అప్పుడే మనం లైఫ్ని కొంచెం మూవ్ ఆన్ అవుతాం. సో ఇదన్నమాట మన వీడియో. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరి కింద బర్త్డే విషెస్ కానీ ఆల్ ద బెస్ట్ అని చెప్పండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్తున్నా. Bye. Thanks for watching చెప్పు. Thanks for watching. Like and subscribe చెప్పు. Like and subscribe. ఇలా కూర్చొని చెప్పు, అన్ని చెప్పు. Thanks for watching. Like and subscribe. To Rajesh. నా పేరు చెప్పొద్దు, ఛానల్ పేరు చెప్పు. To RG Vlogs. Bye.